నమస్తే, నేను మీ అవార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. ఈరోజు ఇప్పుడు మంగళగిరి మండల పరిషత్ కార్యాలయంలోని ఎంఎంకే స్టేడియం ఆవరణలో ఉన్నాం. ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ వారు సంయుక్తంగా ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందిమళ్ళ స్వప్న గారు వస్తున్నారు. అలాగే మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు, కార్యదర్శి అందే మురళీమోహన్, కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు, పబ్లిక్ ఇమేజ్ కో చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇసునూరి తదితర రోటరీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. మరికొద్దిసేపట్లో మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అండ్ బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ వారు సంయుక్తంగా ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రొటేరియన్ కందిమళ్ళ స్వప్న గారు ఇచ్చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు, కార్యదర్శి అందే మురళీమోహన్ రావు, పబ్లిక్ ఇమేజ్ కో చైర్మన్ ఇస్నూరి అనిల్ చక్రవర్తి, ఇంకా రోటరీ క్లబ్ కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు, రోటరీ ప్రతినిధులు జొనాదుల భిక్షారావు, కాపరవతు సుందరయ్య, పారేపల్లి నిరంజన్ గుప్తా, ఉడతా శ్రీనివాసరావు గారు, నాయిక్ గారు, రొటేరియన్ చన్మోలు గోపాలరావు గారు, రొటేరియన్లు రావెల శ్రీనివాసరావు, గోలి శ్రీకాంత్, అందే రేవంత్ అందరూ విచ్చేశారు. మరికొద్దిసేపట్లో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. రొటేరియన్ నూతలపాటి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడే విచ్చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అండ్ బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ సంయుక్తంగా అందజేస్తున్న ఉచిత కుట్టు మిషన్ల పంపిణీలో భాగంగా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. మరికొద్దిసేపట్లో ముఖ్య అతిథి కందుమళ్ళ స్వప్న గారు రాబోతున్నారు. రొటేరియన్ కొట్కెలపూడి శివరామరాజు తదితర రొటేరియన్లు ముఖ్య అతిథి స్వప్న రాక కోసం ఎదురు చూస్తున్నారు. కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి కందిమళ్ళ స్వప్న గారు విచ్చేశారు. వారికి రోటరీ ప్రతినిధులు సాదర స్వాగతం పలుకుతున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గాజుల శ్రీనివాస్ గారు, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. కందిమళ్ళ స్వప్న గారు ప్లీజ్. అంటే మన క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి గాజుల, ప్లీజ్ బి సీటెడ్. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, బీజీఆర్ మైనింగ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో వాళ్ళ సహాయ సహకారాలతో మనం ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఇది మనం 2 నెలల కిందట ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరినీ సెలక్షన్ చేయడం జరిగింది, బెనిఫిషియర్స్ని. వీళ్ళని సెలక్షన్ చేయడంలో మన సెక్రటరీ గారు ముందుండి వీళ్ళందరినీ దానికి అమౌంట్ కూడా ఆయనే దీనికి స్పాన్సర్గా మన మురళి గారు ఈ మొత్తానికి స్పాన్సర్ చేశారండి. అమౌంట్ కూడా ఆయనకి సభా కార్యక్రమం ద్వారా మనందరూ కృతజ్ఞతలు తెలియజేద్దాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన అనిల్ చక్రవర్తి గారు స్టాఫ్ కూడా బాగా సహకరించారు మనకి బెనిఫిషియర్ సెలక్షన్ చేయడంలో. కానీ వీళ్ళందరికీ మన అనిల్ చక్రవర్తి గారి కూడా మన ప్రతి కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నారు. ఆయనకు కూడా ఈ సభాపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తున్నామండి. వీళ్ళందరినీ మనం సెలక్షన్ మన రోటరీ క్లబ్ మెంబర్స్ ద్వారానే వీళ్ళందరినీ సెలక్షన్ చేయడం జరిగిందండి. మన మెంబర్స్లో అడగటం జరిగింది. మనం అడిగిన తర్వాత వాళ్ళు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే ఉపయోగకరంగా ఉండుద్దో వాళ్ళని సెలక్షన్ చేయడం జరిగింది. ఆ సెలక్షన్ చేసిన తర్వాత ఈ రోజున వాళ్ళందరికీ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. మంగళగిరి క్లబ్ వాళ్ళ గురించి మీకు ఎంతమందికి తెలుసు? రోటరీ మంగళగిరి గురించి ఎవరికి తెలియదా? అరే, ఇండియా కాదు ఇంటర్నేషనల్ వైడ్ మంగళగిరి రోటరీకి చాలా ఫేమస్ ఉంది. ఎందుకో తెలుసా అండి? మంగళగిరికి స్పెషల్ ఏంటి అంటే, మంగళగిరి రోటరీ క్లబ్ స్పెషల్ జనరల్గా ఏ క్లబ్స్ అయినా కామన్గా కొన్ని ఉంటాయి, ఈ పనులు చేయాలని ఉంటాయి. కానీ ఈ క్లబ్ చేసే పనులు ఏంటంటే ఎవరు చేయరు. ఫస్ట్ వీళ్ళు చేసిన తర్వాత ఇది కూడా చేయొచ్చా అనేసి మిగతా క్లబ్బులకి వీళ్ళు మార్గదర్శకులు అవుతారు. వీళ్ళు అలాంటి వాటిల్లో మెయిన్ థింగ్ ఏంటంటే అది మంగళకరం అనేసి ఒక ప్రాజెక్ట్ చేశారండి. అది మీకు తెలిసే ఉండాలి. ప్రాస్థెటిక్ హ్యాండ్స్ ఇస్తారు, అంటే చేతులు లేని వాళ్ళకి కృత్రిమ చేతులు జర్మన్ టెక్నాలజీతో, జర్మన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి
దాదాపు ₹1,00,00,000 ఖర్చు. అది ఆ ₹1,00,00,000 ఖర్చుతో కొంతమందికి చేతులు ఇక్కడే తయారు చేయించి వాళ్ళకి లైఫ్ ఇచ్చారండి. అవి ఏంటంటే టెంపరీగా వాళ్ళు రాయటము, తినటము, వండుకోవటము, డ్రైవింగ్ అన్నీ చేయగలుగుతారు. అలాంటి ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం ఏంటి, క్లబ్లో ఏంటి, అందరూ ఇన్వాల్వ్ అయ్యారండి. క్లబ్లో ఇల్లు వాకిళ్ళు వదిలేసి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారనమాట. అంత బాగా చేశారు. అంత పెద్ద ₹1,00,00,000 కంటే ఎక్కువ ఉంది ఆ ప్రాజెక్ట్. ఇంకొకటి చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ అండి, శక్తి అనేసి. సర్వైకల్ క్యాన్సర్ గురించి ఐడియా ఉందా మీకు? ఇప్పుడు ఫ్రీక్వెంట్గా లేడీస్కి సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల చనిపోయే ఇది ఎక్కువైపోతుంది. అందుకని ఈ క్లబ్ వాళ్ళే స్టార్ట్ చేశారు. ఆ వ్యాక్సినేషన్ అనేది ఉంటుందండి. దానికి ఆ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కాకపోతే ఆ వ్యాక్సిన్ కాస్ట్ వచ్చేసి 10,000 ఉంటుంది. అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా. అది ఏజ్ వైజ్ 2 డోసులని 3 డోసులని తీసుకోవాల్సి వస్తుంది. అలాంటిది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకుని అందులో పిల్లలకి ఇవ్వటం మొదలు పెట్టారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీళ్ళు డబ్బులు వేసుకొని, వీళ్ళ సొంత డబ్బులు వేసుకొని వాళ్ళు చేస్తున్నారు. ఏం అవసరం అండి, మాకు డబ్బులు ఎక్కువే చేయట్లేదు. కాకపోతే ఏంటంటే అదొక తృప్తి. ఆ తృప్తి కోసం కష్టపడుతున్నారు, సంపాదించిన దాంట్లో కొంచెం వెళ్ళిపోవాలనేసి ఇన్నోవేటివ్గా కొన్ని ఏదైతే ఎవరికైతే బాగా అవసరమో అలాంటి ప్రాజెక్టులు చేస్తారు. ఈ 2 చాలా చెప్పుకోదగండి. అండ్ ఇంకొకటి నాకు తెలిసి ఏ రోటరీ క్లబ్ వాళ్ళు చేయలేదు అనుకుంటా, నాకు బాగా గుర్తు. మన ప్రకృతిని మనం కాపాడుకోవాలా వదిలేస్తామా అండి? కాపాడుకోవాలి కదా. చెత్త ఎక్కడ పడేస్తారు మీరు? డస్ట్బిన్స్లో వేస్తారా? ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? నిజం చెప్పండి. రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎక్కడ వేస్తాం? రోడ్డు మీద పడేస్తాంగా. డస్ట్బిన్ ఎతికి డస్ట్బిన్లో వేస్తారా? సరే, మనం కార్తీక వన భోజనాలకి బీచ్కో వెళ్తాము, లేకపోతే నది దగ్గరకు వెళ్తాము. అప్పుడు ఏం చేస్తారు? వేస్ట్ ఏం చేస్తారు? షాంపూ ప్యాకెట్స్ కానీ, లేకపోతే మీరు తీసుకెళ్లే స్నాక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ ఎక్కడ పడేస్తారు? మనం ఒప్పుకోవాలి తప్పు చేసినప్పుడు. అక్కడే పడేస్తారు కదా. వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోతే వరదలు ఎందుకు వస్తున్నాయండి? ఆ కాలువలు అవన్నీ ఆ చెత్త అంతా వేసుకొని అది ఫ్లో అయ్యేకి ఛాన్స్ లేకనే కదా ఊళ్ళోకి వచ్చేస్తుంది. రీజన్ ఎవరు? మనమే చేసుకుంటున్నాం కదా. అది క్లీన్ ఎవరు చేయాలి? మన రోటరీ క్లబ్ వాళ్ళు కృష్ణా కెనాల్ని క్లీన్ చేశారు. ఏమవసరం అండి? ఎవరి కోసం ఎందుకు చేయాలి? ఏ క్లబ్ వాళ్ళు చేయరండి. నాకు అందుకనే రోటరీ క్లబ్ మీద చాలా ఎక్కువ అభిమానం ఉంటుంది, మన మంగళగిరి క్లబ్ మీద. అంటే క్లబ్ వాళ్ళు వేరే వాళ్ళతో చేయించలేదు, మా మెంబర్సే వెళ్ళిపోయి తట్టా బుట్టలు తీసుకొని గ్లౌజెస్ వేసుకొని ఆ చెత్తని కెనాల్ మొత్తం క్లీన్ చేశారు. చాలా అప్రిసియేషన్స్ వచ్చినాయి. గవర్నమెంట్ నుంచే మంచి అప్రిసియేషన్స్ వచ్చినాయి. ఇలాంటివి 1 కాదు 2 కాదు చాలా చేశారు. కాకపోతే మీకు తెలియాలనే చెప్తున్నాను. మీకు తెలియదు అన్నారు కాబట్టి నేను ఇంకా చెప్తున్నా. ఏంటి వీళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ, స్టేషనరీ బుక్స్ ఇవ్వటం కానీ, ఇంకా సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్, పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్, ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అని, మళ్ళీ కొంచెం ఏంటంటే సిపిఆర్ అంటే ఐడియా ఉందా? ఏదైనా ఎమర్జెన్సీ కార్డియాక్ అరెస్ట్ అయినా, ఫెయింట్ అయిపోయినా ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్కి ఒక కోర్స్ ఉంటుంది. అది కూడా పిల్లలకి ఇట్లా కాలేజ్ పిల్లలకి, స్కూల్స్ పిల్లలకి మన క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు నేర్పిస్తారు. మీరు కూడా మీ పిల్లలకి సార్ వాళ్ళు ఎప్పుడైనా ప్రాజెక్ట్స్ పెట్టినప్పుడు ఓపెన్గా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని. చాలా ఉపయోగం ఉంటుంది. మెడికల్స్కి కూడా అంతే. మెడిసిన్స్ ప్రెగ్నెంట్ లేడీస్కి బలవర్ధకమైన ఆహారంకి సంబంధించిన ప్రోటీన్ పౌడర్స్ ఇవ్వటం కానీ, మెడిసిన్స్ ఇవ్వటం కానీ, ఇలా చాలా చాలా చేస్తారండి. చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనం పాలిచ్చే తల్లులకి పబ్లిక్లో మనం ఇవ్వలేం కదా. అలాంటి అప్పుడు మీరు మంగళగిరి బస్ స్టాండ్లో చూసారా? అక్కడ ఫీడింగ్ రూమ్ ఒకటి ఉంటుంది. పాలు ఇవ్వడానికి సపరేట్గా ఒక రూమ్ తయారు చేశారు. అది మంగళగిరి వాళ్ళే చేశారు. అది మన ఆడవాళ్ళ కోసం ప్రశాంతంగా పాలు ఇవ్వటం కోసం అనేసి చేశారు. ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయండి. ఇప్పుడు పుష్ కార్డ్స్ ఉన్నాయి. బిజినెస్ ఇప్పుడు మీరు మిషన్స్ తీసుకొని ఏం చేస్తారు? మీ బట్టలు కుట్టుకుంటారా, లేకపోతే బయట సంపాదిస్తారా? సంపాదించడానికే కదా. అలాంటిది మీలాంటి వాళ్ళకి ఇంకా టిఫిన్ బండ్లని, పుష్ కార్డ్స్, ఇంకా పండ్లు అమ్ముకోవడానికని తోపుడు బండ్లు 200-300 పైగా ఇచ్చారు. వాళ్ళందరికీ ఒక జీవితాలు ఇచ్చినట్లే కదా. సో మీ ఆశీస్సులని మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళకి ఉండాలని అనుకుంటున్నాను.
మీరు ఇప్పుడు ఈ మిషన్స్ ఇచ్చినందుకు మీరు సార్థకం చేసుకోవాలి. ఓకే దాన్ని ఇచ్చారు కదా, ఫ్రీగా ఇచ్చారు కానీ తీసుకెళ్ళి ఓ పక్కన పడేది ఇంట్లో. ఖచ్చితంగా మీరు ₹1 సంపాదించి మళ్ళీ మా క్లబ్కే వచ్చి సార్ మీరు ఇచ్చిన మిషన్తో నేను ఇది సంపాదించానని తృణమోపనము ₹1 ఇచ్చినా చాలు. వీళ్ళకి వచ్చే ఆనందం ఏది ఉండదండి. వాళ్ళకి డబ్బుల రూపంగా తిరిగి ఇవ్వమంటలేదు. మేము ఇది సంపాదించాం, ఈ సంపాదనలో మా ఈ సేవకే వాడండి అని ఇవ్వండి. ₹10 ఇచ్చినా చాలు. అది వీళ్ళకి ఇంకా ఎక్కువ మోటివేషన్ ఉంటుందండి, ఇంకా బాగా చేయాలని అనిపిస్తుంది. సో ఎవ్వరూ మిషన్స్ వాడుకోకుండా పక్కన పడేయద్దు. ఇంకా మేమేంటంటే ఇంకొక అవకాశం ఏంటంటే మీరు బాగా కుడుతూ నేర్చుకున్నారంటే మేము ఇంకా ఆర్డర్స్ కూడా ఇస్తాము. మాకేంటంటే సార్ మేము ప్రమోట్ చేసుకుంటున్నాం. మాది జూట్ బ్యాగ్ ఇండస్ట్రీ ఉంది, మంగళగిరిలోనే ఉంది. ఇక్కడ మంగళగిరిలో ఎందుకు పెట్టామంటే మన గవర్నమెంట్ నారా లోకేష్ గారు శక్తి అనేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కదా. 5 years కొన్ని వందలు కాదు వేల మందికి టైలరింగ్ నేర్పించారు. బ్యూటీషియన్ కోర్స్ అండ్ టైలరింగ్ 100 మందికి నేర్పించారు. మిషన్స్ ఫ్రీగా ఇచ్చారు. అలాంటి వాళ్ళకి ఉపాధి అవకాశం కూడా ఇస్తున్నారు. మేమేంటంటే మీ జూట్ బ్యాగ్స్ ఏంటంటే అలాంటి వాళ్ళకి ఏంటంటే ఖాళీ అందరూ కుట్టాలంటే ఆ బిజినెస్ రావు కదండి. జూట్ బ్యాగ్స్ కూడా కొంతమందికి వాళ్ళకి ఇచ్చేస్తున్నాము, వాళ్ళు చక్కగా ఇంట్లో కుట్టుకొని మాకు తిరిగి ఇస్తున్నారు. సో ఉపాధి అలా కూడా వస్తుంది. సో మీరు కూడా అలాగా కుడతాము అంటే మా తరపున మేము కూడా మీకు ఆర్డర్స్ ఇస్తాము. మీరు చక్కగా మీ ఇంట్లోనే కుట్టేసుకొని మా ఆఫీస్ దగ్గర ఇస్తే మీకు ఇన్కమ్ కంటిన్యూషన్ వస్తాను. మీరు ఎన్ని బ్యాగ్స్ కుడితే అంత డబ్బులు వస్తాయి అన్నమాట. సో మా ప్రమోషన్ కూడా అయిపోయింది ఇక్కడ. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మీకు ఇప్పుడే గంట లేటుగా వచ్చాను కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు. ఎంత చెప్పినా కూడా మా క్లబ్కి కొంచెం దిష్టి తగులుతుంది. సో మా క్లబ్ వాళ్ళని మీరు గట్టిగా ఆశీర్వదించాలని, మా క్లబ్ గురించి మీరు ఇంకొక 10 మందికి చెప్పాలని మీరు చేయండి. చెప్తే ఏంటంటే ఇంకా మేము బాగా పని చేస్తాం. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీ సహకారం ఉంటే మేము ఇంకా కష్టపడతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మా రోటరీ 3150 లెజెండ్ అండి. ఈరోజు మన చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి కందిమళ్ళ స్వప్న గారు, ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, సెక్రటరీ మురళి గారు, అండ్ ఇక్కడ గ్యాదర్ అయినటువంటి రోటరీ మిత్రులు అండ్ బెనిఫిషియరీస్ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది వన్ ఆఫ్ ద 7 ఫోకస్ ఏరియాస్ ఆఫ్ రోటరీ. అంటే రోటరీలో ఏంటంటే ఒక 7 ప్రధాన అంశాల్లో పనిచేస్తూ ఉంటుంది. దాంట్లో ఏంటంటే కమ్యూనిటీలో ఎవరైతే వాళ్ళంతటా వాళ్ళుగా ఆర్థిక స్వావలంబన సాధించడం కోసం, అంటే వాళ్ళ పని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడి వాళ్ళ సంపాదన వాళ్ళే సంపాదించుకునేలా సపోర్ట్ చేయడం కూడా ఒక ఆస్పెక్ట్ ఉంది. దానికోసమే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ ఆస్పెక్ట్లో ఎన్నో ప్రాజెక్టులు చేసింది. గతంలో ఇందాక స్వప్న గారు మెన్షన్ చేశారు, హండ్రెడ్స్ ఆఫ్ నంబర్లో పుష్ కార్డ్స్ ఇవ్వటము. అలానే ఈ స్వింగ్ మిషన్స్ ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో చాలాసార్లు చేయడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ చేశాము. ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా వన్ ఆఫ్ ద ప్రయారిటీ ఏరియాస్ ఆఫ్ రోటరీ. మీకు తెలుసు మన థౌజండ్స్ ఆఫ్ సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము స్కూల్కి వెళ్ళేటువంటి గర్ల్స్ కోసము. అలానే ఇక్కడ మన మంగళగిరిలో ఈ రోజున ఒక 10 స్వింగ్ మిషన్స్ ఇస్తున్నాం. ఇదేంటంటే మన మంగళగిరి పార్ట్నర్ అయింది. యాక్చువల్గా మీరు ఆ మిషన్ మీద చూసినట్లయితే కనుక ఇంకా రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అండ్ బీజీఆర్ మైనింగ్ అనేటువంటి పేర్లు కూడా చూస్తూ ఉంటారు. మేమందరము కలిసి రోటరీ 3150లో 1500 మిషన్స్ ఈ రోజున ఇట్లాంటి మిషన్స్ 1500 ఇస్తూ ఉన్నాం అనమాట. సో దానిలో పార్ట్గానే మంగళగిరిలో ఈ 10 బెనిఫిషరీస్ మన రిక్వెస్ట్లు వచ్చినాయి కాబట్టి అంతవరకు చేస్తూ ఉన్నాము. ఈ ఆపర్చునిటీ రాగానే మన శ్రీనివాస్ గారు దాన్ని అవైల్ చేసుకుంటాము. దీన్ని అవసరం అంటే టోటల్గా వాళ్ళిద్దరూ ఇవ్వరండి, వాళ్ళిద్దరు కొంత స్పాన్సర్ చేస్తారంటే ఐ మీన్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అండ్ బీజీఆర్ మైనింగ్. మనం కూడా దీనికి ఫినాన్షియల్ సపోర్ట్ చాలా అవసరము. అవన్నీ కూడా మా సెక్రటరీ మురళి గారు తనంతట తానుగా స్వయంగా ముందు వచ్చి టోటల్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేశారు. అంత డైనమిక్గా చేసిన వాళ్ళిద్దరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోటి యాక్చువల్గా కందిమళ్ళ స్వప్న గారు ఆవిడ జోనల్ చైర్మన్ ఫర్ మెంబర్షిప్ అట్రాక్షన్ కింద పనిచేస్తూ ఉన్నారు. అయితే ఆవిడ్ని దీనికి మేము చీఫ్ గెస్ట్గా ఆవిడనే పిలవాలని ఎందుకు అనుకున్నామంటే ఆవిడ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఆల్రెడీ చాలా పనిచేస్తూ ఉన్నారు. మనందరము ఇట్లాంటి ఎప్పుడన్నా ఒకరోజు ఇట్లాంటి ప్రాజెక్టులు చేస్తూ ఉంటాము.
అయితే ఆవిడ 365 డేస్ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ దీంట్లో పనిచేస్తూనే ఉంటారు. ఇందాక మీకు ఆవిడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, మంగళగిరిలోను గుంటూరులోను ఆవిడకి యూనిట్స్ ఉన్నాయి. మేము ఆ యూనిట్స్ చూస్తానికి వెళ్ళినప్పుడు అందరూ ఉమెన్నే, మొత్తం ఉమెన్ అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఆ బ్యాగ్స్ అలాంటివి వాటిని కుట్టి వాటి ద్వారా వాళ్ళు డబ్బు సంపాదించి వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం దాన్ని ఖర్చు పెట్టుకోవడం అనేది చాలా మంచి విషయం. మీరందరూ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేసినటువంటి ఈ ఆపర్చునిటీని వినియోగించుకొని ఈ మెషిన్స్ ద్వారా మీరు డబ్బు సంపాదించాలి, మీ కుటుంబాలకి సపోర్ట్గా ఉండాలి, మీ ఆర్థిక స్వావలంబన ద్వారా మీ యొక్క కాన్ఫిడెన్స్ అంటే ఒక ఆత్మస్థైర్యాన్ని పొందాలి అనేసి చెప్తా ఉన్నానండి. మీ అందరికీ ఇవన్నీ ఇవ్వటం అనేది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఒక మంచి ఆపర్చునిటీగా మేము భావిస్తూ ఉన్నాము. ఇంత మంచి ప్రాజెక్ట్ చేసినటువంటి మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అండ్ సెక్రటరీ మురళి గారికి అండ్ ప్రాజెక్ట్స్ సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి సుందరయ్య గారికి నేను అభినందనలు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్య అతిథి కందిమళ్ళ స్వప్న గారు, మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ అతిథి కందిమళ్ళ స్వప్న గారు, అలాగే మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు, కార్యదర్శి అందే మురళీమోహన్, పబ్లిక్ ఇమేజ్ కో చైర్మన్ విష్ణూరి అనిల్ చక్రవర్తి గారు మొదటి బెనిఫిషియర్కు కుట్టు మిషన్ను అందజేశారు. మరో లబ్ధిదారు ఉషారాణి గారికి రొటేరియన్లు అనిల్ చక్రవర్తి గారు, గాజుల శ్రీనివాస్ గారు, ముఖ్య అతిథి కందిమళ్ళ స్వప్న గారు, కార్యదర్శి అందే మురళీమోహన్ గారు మిషన్ను అందజేశారు. నెక్స్ట్ మన రాము గారిని రాము గారు అట్లా సర్వీస్ పాయింట్ డైరెక్టర్ సుందరయ్య గారు. మరో లబ్ధిదారుకు ముఖ్య అతిథి కందిమళ్ళ స్వప్న గారు, అలాగే రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు, కార్యదర్శి అందే మురళీమోహన్ రావు, రొటేరియన్లు కాపురాజు సుందరయ్య గారు, రాము గారు అందజేశారు. రొటేరియన్లు అందే రేవంత్ గారు, భిక్షారావు గారు మరో లబ్ధిదారుకు కుట్టు మిషన్ను అందజేస్తున్నారు. లబ్ధిదారుకు రోటరీ క్లబ్ కార్యదర్శి అందే మురళీమోహన్, కోశాధికారి వడ్లమూడి శ్రీనివాస్ గారు అందజేశారు. మరో లబ్ధిదారుకు రొటేరియన్లు చనుమోలు గోపాలరావు, గోలి శ్రీకాంత్ అందజేశారు. రొటేరియన్లు పారేపల్లి నిరంజన్ గుప్తా, నేరళ్ళ బాలాజీ అతిథులతో కలిసి లబ్ధిదారుకు కుట్టు మిషన్ను అందజేశారు. కలిసి రొటేరియన్ ఉడతా శ్రీనివాస్ గారు లబ్ధిదారుకు మిషన్ అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, బీజీఆర్ మైనింగ్స్ అండ్ ఇన్ఫ్రారెడ్ సంయుక్తంగా 10 మంది మహిళా లబ్ధిదారులకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో కలిసి ముఖ్య అతిథి రొటేరియన్ కందిమళ్ళ స్వప్న, మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు, కార్యదర్శి అందే మురళీమోహన్, కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు, అలాగే అనిల్ చక్రవర్తి ఇస్నూరు, ఇతర రొటేరియన్ ప్రతినిధులు అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. మహిళా లబ్ధిదారులు మంగళగిరి రోటరీ క్లబ్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే కుట్టు మిషన్ అందుకున్న మహిళా లబ్ధిదారుల్లో పలువురు మంగళగిరి టైమ్స్తో తమ అనుభూతిని పంచుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఊహ. నేను కుప్రావ్ కాలనీ మంగళగిరి నుంచి 6వ లైన్ నుంచి వస్తున్నాను. మంగళగిరి రోటరీ క్లబ్ వాళ్ళు నాకు ఉచిత మిషన్లు ఇస్తున్నారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. సింగర్ కంపెనీ అనే మిషన్లు నాకు ఇచ్చారు. నేను ఇలా చేతి పని వర్క్ నేర్చుకున్నాను. ఇలా నాకు ఉచిత మిషన్లు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మా హస్బెండ్ పేరు నరేష్. మేము ఇలా చేతి వృత్తి చేసుకుంటూ ఉంటాము. నాకు ఇలా అందజేసినందుకు ధన్యవాదాలండి. రోటరీ క్లబ్ వాళ్ళందరికీ నమస్తే అండి. నేను ఇంటి దగ్గర, నా పేరు జీనత్ అండి. నేను ఇంటి దగ్గర మిషన్ కుట్టుకుంటాను. కొత్త బట్టలు, జాకెట్లు అలాంటివి కుట్టుకుంటాను. ఇలా రోటరీ క్లబ్ వాళ్ళు మిషన్ ఇస్తున్నారని తెలిసిందండి మా వారి ద్వారా. అందరికీ నమస్కారం. నా పేరు శివకుమారి. మా తాడేపల్లి నుంచి వచ్చాము. ఈ రోటరీ వాళ్ళు మిషన్ ఇస్తున్నారు. నేను ఆ మిషన్ మీద ఆధారపడి కుట్టు మిషన్ కుట్టి ఇంటిని పోషించుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇట్లా వాసవి గబ్రి వాళ్ళు మాకు మిషన్ తెలియజేశారు. మేము నేర్చుకున్నాము. దానివల్ల కుట్టు మిషన్లు అన్నీ నేర్చుకోబట్టి మిషన్ ఇచ్చారు సార్ వాళ్ళు.
అందరికీ వందనాలు. కందిమళ్ళ స్వప్న గారిని రొటేరియన్ ఘనంగా సత్కరించారు. మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు, అందే మురళీ మోహన్ గారు పూల బొకేతో సత్కరించారు. లబ్ధిదారుకు ప్రెసిడెంట్